గుడ్ మార్నింగ్ వెస్టేజ్. టుడే అగ్రి ప్రొటెక్ట్ ప్రోడక్ట్ గురించి మనం వివరించుకుందాం. ఏంటి బెనిఫిట్స్, ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి, ఏ విధంగా రైతులకు బెనిఫిట్ ఉంటుంది అనేది మనం చూసుకుందాం. ఇది దాదాపు మనకు 22 ఇయర్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్ అనేది వాడుతూనే ఉన్నారు. ఇంకా స్టెప్ బై స్టెప్, డే బై డే, ఇయర్ బై ఇయర్ పెరుగుతూనే ఉన్నారు అగ్రికల్చర్ ప్రోడక్ట్ వాడుతున్న రైతులు. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది జస్ట్ శాంపిల్గా వాడమని చెప్పడం జరుగుతుంది. శాంపిల్గా వాడుతున్న ప్రతి రైతుకు మంచి రిజల్ట్ చూస్తున్నారు. చూసిన తర్వాత రైతుకు మళ్ళీ మనం చెప్పాల్సింది ఏం అవసరం లేదు. ఎందుకంటే రిజల్ట్ వచ్చేసిందంటే ఒకసారి రైతు ఆ ప్రోడక్ట్ మళ్ళీ వాడతాడు. కాబట్టి అందులో భాగంగా మనకు 7 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి అగ్రికల్చర్. అందులో ఫస్ట్ ప్రోడక్ట్ అగ్రి ప్రొటెక్ట్. ఈ అగ్రి ప్రొటెక్ట్ అనేది వర్షాకాలంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది మనకు అనేది చూసుకున్నట్టయితే మనకు చాలా విషయాలు మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇప్పుడు స్టడీ పర్సన్స్ కూడా చూసుకోవచ్చు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే అందరికీ ఉపయోగపడే విధంగా ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ద్వారా చాలామంది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ అగ్రి ప్రొటెక్ట్ అనేది మనకు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి, పామాయిల్ తోటలు, మామిడి తోటలు వగేరా వగేరా, పండ్లు, కూరగాయల తోటలు ఏవైనా సరే మనకు క్రాప్ బాగా రావాలన్నా, మొక్క ఎదుగుదల బాగుండాలన్నా, ఎలాంటి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇన్ఫెక్షన్ నుండి మొక్క రక్షించబడాలన్నా మనకి అగ్రి ప్రొటెక్ట్ అనేది బాగా పనిచేస్తుంది. ఈ అగ్రి ప్రొటెక్ట్ అనేది ఏంటంటే ఒక మొక్క నుంచి తయారవుతుంది. ఇదేంటంటే యాంటీబయోసిస్. దీనివల్ల ఏమవుతుందంటే మొక్క యాంటీబయోటిక్గా అంటే సంరక్షణ ఉండే విధంగా చూసుకుంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మొక్క ఎదుగుదల పరిస్థితులలో వచ్చే వైరస్ మొక్కకు అటాక్ అవ్వకుండా చూసుకుంటుంది. దీన్ని మనం ముందు జాగ్రత్తగా రైతుకు సజెస్ట్ చేసి మొక్క చిన్నగా లాతగా ఉన్న సమయంలోనే అంటే ఎదుగుదల సమయంలోనే మనం ఈ ప్రొటెక్ట్ గనక వాడిపించినట్టయితే ఏదైతే వ్యాధులు రావడం ఉందో 100కు 70% వ్యాధుల నివారణ జరిగే విధంగా మనం చూసుకోవచ్చు. అంటే 70% వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. ఎలాంటి మొక్క పురుగు కానీ, అగ్గితేవులు కానీ, మోగి పురుగు కానీ, నల్లి, పేనుబంక ఇట్లా రకరకాలుగా మనకు ఆకుముడత ఎలాంటిదైనా సరే 70% రాకుండా ఆపగలిగేటువంటి ప్రోడక్ట్ ఈ అగ్రి ప్రోడక్ట్. మన రైతులు ఏం చేస్తున్నారంటే మొక్కకు ఎలాంటి మొక్క అయినా సరే పురుగు వచ్చిన తర్వాత పురుగు మందులు వాడుతున్నారు. మనం అగ్రి ప్రోడక్ట్ కనుక సజెస్ట్ చేసినట్టయితే ముందుగానే మనం పిచికారీ చేయొచ్చు, అడుగు మందులో వాడిపించవచ్చు. అలా వాడడం ద్వారా అగ్రి ప్రొటెక్ట్ అనేది 70% వ్యాధి రాకుండా చూసుకుంటుంది. కాబట్టి ఎక్కువ దిగుబడి అనేది తీసుకోవడం జరుగుతుంది. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ పడుతుంది. మనం వచ్చేసి ఇది అడుగు మందు, స్ప్రే మందు 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల కిరణజన్య సంయోగ క్రియ బాగా జరుగుతుంది. ఏదైతే సూర్యుడి నుంచి వచ్చే ఎండ సరిగ్గా తీసుకుంటుంది. దానివల్ల పండ్లు, కాత, పూత అన్నీ బాగా జరుగుతాయి. స్టెప్ బై స్టెప్ గ్రోతింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది వాడడం ద్వారా రైతుకు కావలసిన దిగుబడి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అగ్రి ప్రొటెక్ట్ అనేది వాడిపించండి. ఎవరు కాంప్రమైజ్ అవ్వకండి. రైతు అనేది వాళ్ళకు అవగాహన లేక ఈ ప్రోడక్ట్ గురించి అవగాహన లేక చాలా మాట్లాడతారు. కానీ వాళ్ళు చాలా వరకు ప్రోడక్ట్ వాడారు కాబట్టి అలా మాట్లాడతారు. కానీ వాళ్ళకి అర్థం చేసే విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే రైతుకు రిజల్ట్ చూసిన తర్వాత అదే రైతు ఇంకో 10 మందికి చెప్తాడు. కాబట్టి ఇంత మంచి ప్రోడక్ట్ వాడించండి. మీరు తెలుసుకొని రైతుకు అవగాహన ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్.